పూజ్యులు పెద్దలు ప్రొద్దుటూరు సీనియర్ నాయకులు 6వసారి ఎమ్మెల్యేగా గెలిచి పొద్దుటూరు పట్టణ సమస్యలు కులమతాలకు అతీతంగా పొద్దుటూరు పట్టణాన్ని 40 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తూ ఉండే మహావ్యక్తి నంద్యాల వడ్రారెడ్డి గారు. అతని ఆదిగుంట్ల అతనికి కంటి డాక్టర్కు అమ్మడం జరిగింది. శివారెడ్డి అనే కంటి డాక్టర్కు మేము వారసులము అని కొంతమంది నజుల్లా సాహెబ్ మేము దాయాదులమని అమ్మడం జరిగింది 76, 77లో 86, 87లో. అప్పుడు ఎమ్మెల్యే గారు మొదటిసారి ఎమ్మెల్యే 1985లో ఎమ్మెల్యే అయినారు. అప్పుడు మేము ఆయన దగ్గరకు పోయి ఈ విషయం చెప్తే ఆయన ఒక లీగల్ కమిటీ వేశారు. లీగల్ కమిటీ అంటే అడ్వకేట్లతో. వాళ్ళ తరఫున రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తండ్రి రాజారెడ్డి గారు వచ్చినారు. ఎమ్మెల్యే గారు రాజారెడ్డి గారిని మాట్లాడి సమస్య పొద్దుటూరు సమస్య ముస్లింలకు చెందిన సమస్య, ఈ సమస్యను మేము శాంతియుతంగా పరిష్కారం చేయాలని చెప్పి రాజారెడ్డి గారితో మాట్లాడి ఒక లీగల్ ఒపీనియన్ కమిటీ వాళ్ళు శిష్యుల తర్వాత శిష్యులు తర్వాత ముస్లిం ప్రజలు అని రాసినారు. కానీ నా బంధువులకు, నా కొడుకులకు, నా కుమార్తెలకు ఈ ఆస్తి చెందుతుందని వీళ్ళమా రాయలేదు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఆ రోజుల్లో లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ ప్రాపర్టీ సొంత వారికి ఎవరికి రాదు, 1 సెంటు భూమి ఇక్కడ అమ్మేదానికి కానీ కొనేదానికి కానీ ఎవరికి హక్కు లేదు, మీరు అభివృద్ధి చేసుకోండి అని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆయన ప్రకటించిన తర్వాతనే ఇక్కడ ఒక మసీదు నిర్మాణం చేయాలా, మసీదు నిర్మాణం చేస్తే నజుల్లా స్వాముల వారికి ఇక్కడ నమాజు చదివే ప్రతి సవాబ్ ఆయనకు చేరుతుంది అనే ఆలోచనతో అప్పట్లో ఉండే కమిటీ మేమందరం కలిసి ఇక్కడ మసీదు ఒకటి నిర్మాణం చేసి మాది అని టెస్టు వారసులు మేము అని కొంతమంది ఒక 4-5 మంది మాత్రమే, పొద్దుటూరులో ప్రజలంతా ఎవరు లేరు, ఒక 4-5 మంది మాత్రమే ఈ ట్రస్టు వారసులం మేము, నజుల్లా స్వాముల వారు మాకు శిష్యులం మేము అని వాదనకు దిగినారు. అది కోర్టులో జరుగుతూ ఉంది. కోర్టు వాళ్లకు ఎటువంటి స్వాధీనం కానీ ఎటువంటి హక్కు కానీ వాళ్ళకు కల్పించలేదు. అయినప్పటికీ వాళ్ళు ఈ మసీదుకు నమాజుకు చదివేదానికి వచ్చిన వాళ్ళకు, లేకపోతే ఈ స్థలం డెవలప్మెంట్ చేసేదానికి వచ్చిన వాళ్ళకు రోజు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని, తక్కువ పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని ఈ స్థలాన్ని ఇట్లా ఖాళీగా పెడితే ఎప్పటికైనా ఇది పరాధీనమయ్యే అవకాశం ఉంది. కాబట్టి పొద్దుటూరు పట్టణ ప్రజలకంతా తెలిపి ఈ మిగతా ఉండే 1 ఎకరా స్థలం ఉంది. 3 ఎకరాల 23 సెంట్ల స్థలంలో 1 ఎకరా 3వ కాలనీకి 1976లో స్థలము అక్వేరీ కలెక్టర్ గారు అక్వేరీ చేసినారు. అప్పుడు మాకు సెంటుకు 1000 రూపాయల ప్రకారంగా కమిటీ వారికి డబ్బులు కూడా ఇచ్చినారు. 1976లో కమిటీ. అప్పుడు జబ్బార్ సాబ్, మెకానిక్ జబ్బార్ సాబ్ ప్రెసిడెంట్. అప్పుడు ఇనాయతుల్లా సాబ్ కూడా ఒక మెంబర్గా ఉన్నారు. నేను చెప్పింది 76లో. ఇది మిగిలిన పుట్టింది 44లో. 76 నుంచి ఇప్పటి వరకు ఈ కమిటీ జరుగుతూ ఉంది. చాలా మంది చనిపోయినారు. ముర్తజా హుసేన్ సాబ్ చనిపోయినారు, ఆకుల వలి చనిపోయినారు, జబ్బార్ మౌలి సాబ్ చనిపోయినారు, ఎస్ఐ మదార్ సాబ్ చనిపోయినారు. చాలా మంది ఇక్కడ కమిటీ ప్రెసిడెంట్గా చేసిన చాలా మంది చనిపోయినారు. మిగతా వాళ్ళంతా కమిటీలో మెంబర్లుగా ఉంటూ ప్రెసిడెంట్గా ఉంటూ కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. ఈ స్థలం ఖాళీగా ఉంటే పరాధీనం అవుతుంది అనే ఆలోచనతో ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి పెద్దగా చెప్పి, ఎమ్మెల్యే గారికి చెప్పి, మున్సిపల్ కమిషనర్ గారితో ఈ జంగల్ క్లియరెన్స్ మున్సిపాలిటీ వాళ్ళతో చేయించడం జరిగింది. చేయించిన తర్వాత దీనికి కాంపౌండ్ కూడా కట్టాలా, స్థలము మనం జాగ్రత్త పరచాలా, ఈ స్థలం పరాధీనం కాకూడదనే ఆలోచనతో ఈరోజు ఎమ్మెల్యే గారిని పిలిపియటము, ఈ సమావేశం పెట్టి మీకు అందరికీ తెలపడము, ఎమ్మెల్యే గారికి చెప్పి మున్సిపాలిటీ ద్వారానో ప్రభుత్వం ద్వారానో కాంపౌండ్ వాళ్ళు ఈ స్థలాన్ని కాపాడేదానికి రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే మన దగ్గర అంత డబ్బు లేదు, బంకులకు ఈ కళ్యాణ మండపానికి వచ్చే డబ్బులు మసీదు మెయింటెనెన్స్ కు, ఈ కళ్యాణ మండపం కట్టేటప్పుడు కొంత అప్పు చేయడం జరిగింది. ఆ అప్పు తీర్చడానికి సరిపోతా ఉంది. ఇంకొక సంవత్సరం రోజులు కష్టపడితే అప్పులన్నీ తీరిపోతాయి. తర్వాత మనకు డబ్బులు కూడా మిగులుతూ వస్తాయి. ఆ మిగిలిన డబ్బులతో
మనం యతీంఖానాలు కట్టుకోవచ్చు, మద్రసాలు పెట్టుకోవచ్చు, పేద విద్యార్థులకు చదువులు చెప్పించుకోవచ్చు, ఇక్కడ ఒక దర్గా కట్టి దర్గా అభివృద్ధి చేసుకోవచ్చు. ఎవరైతే నజరుల్లా స్వామి వారు ఏ ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ పెట్టిపోయినారో దానికి అనుగుణంగా మనము పనిచేయాలనే ఆలోచనతో మీ అందరికీ తెలియజేయాలని చెప్పి ఈ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కసీటీ హై స్కూల్ వారు ఇక్కడ హై స్కూల్ జరుపుతాము. కసీటీ వారు మాకు ఒక సొసైటీ ఉందని ఇక్కడ కొంత స్థలం కావాలని కలెక్టర్ గారికి చెప్తే మా స్థలంలోనే 66 సెంట్ల స్థలం కసీటీ హై స్కూల్ వారికి కూడా ఈ స్థలంలో నుంచే నజరుల్లా స్వామి వారి స్థలం నుంచి ఇవ్వడం జరిగింది. అప్పుడు 3వ కాలనీ వారికి ఎకరా, వీళ్ళకు 66 సెంట్లు, 1 ఎకరా 66 సెంట్లు గవర్నమెంట్ కొని వాళ్ళకి ఇచ్చేసింది. కమిటీ వారికి డబ్బులు ఇచ్చినారు. సెంటు 1000 రూపాయలు ఆ రోజుల్లో. మిగతా ఉండబడిన స్థలము ఎకరా 50 సెంట్లు. ఎకరా 50 సెంట్లను మనం కాపాడుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. పెద్దలు ఎమ్మెల్యే గారు ఆయన నిస్వార్థపరుడు, అందరికీ కావాల్సిన వాడు, మంచి ఏదైతే దాని వెనకల నడిచేటోడు, మనాతన అనే భేదం లేనివాడు. అందులో మాకు సురేష్ నాయుడు గారు కూడా చాలా మా అందరికీ కావాల్సిన వాడు, చిరపరిచితుడు. వీళ్ళందరూ కలిసి న్యాయం వైపు నిలబడి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల మీదుగా జరిపించి ఈ ఆస్తిని కాపాడతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి తరఫున నేను పెద్ద ఆయనకు సురేష్ నాయుడు గారికి, ఈ వేదిక మీద ఉండే పెద్దలందరికీ, ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ మరి తెలియజేసుకుంటూ, మీ అందరూ వచ్చిన దానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఎక్కువ సమయం లేదు, ఆయన ఒక 10 నిమిషాలు మీరు వచ్చిపోయినా బాగుంటుంది, మీరు వచ్చిపోతే ఒక ధైర్యం ఉంటుంది అని చెప్పి మేము 10 నిమిషాల కోసమే పిలవడం జరిగింది. కాబట్టి క్లుప్తంగా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే 2 నిమిషాలు క్లుప్తంగా మాట్లాడి ఆయన సమయాన్ని వృధా చేయకుండా మనము ఆయనతో చేయించుకోవాలని వచ్చిన పనులు చేయించుకొని రాబోయే కాలంలో భావి తరాలకు ఈ ఏరియాలో ఉండే ప్రాపర్టీ ఉపయోగపడే విధంగా, మీరు శాశ్వతం కాదు, మేము శాశ్వతం కాదు, మనం చేసే పనులే శాశ్వతము. మనం ఇప్పుడు చేసిపోయినట్టు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడతాయి. ఎవరో చేసిపోయినట్టు మనం అనుభవిస్తామనే ఆలోచనతో మనమందరం కూడా పని చేయాలని చెప్పి, ఎవరో స్వార్థపరులు చెప్పే మాటలు వినకుండా మనం న్యాయం వైపు ఉండే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శుభ్రం చేసి జంగిల్ క్లీన్ చేసి కాంపౌండ్ కూడా కట్టించుకొని జాగ్రత్త చేసుకుంటే దాని తర్వాత మీతో పెద్దలతో అందరితో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందో మీ నిర్ణయం ప్రకారంగానే ముందుకు పోదామనే ఆలోచన ఉంది. ఈ పందులు కుక్కలు ఇక్కడ ఏమంటే చనిపోయి దుర్వాసనకు ఇదైతే ఉంది, ఖాళీ ఉంది. కాబట్టి ఆ డాక్యుమెంట్ ఇప్పుడు కూడా తీసుకొని కొంతమంది ఈ వీలునామా తీసుకొని ఇప్పుడు కూడా ఈ ఆస్తి మాది 10 సెంట్లు అమ్ముతాము, 5 సెంట్లు అమ్ముతామని ఊరంతా తిరుగుతూ ఉంటారు. ఎన్ని రోజులని మనం కాపలా ఉంటాము? ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఏదో ఒక రకంగా ఇక్కడ ఏదో ఒక పని, ఇక్కడ 10 రూపాయల ఆదాయం వచ్చేదిగా 10 మందికి ఉపయోగపడే విధంగా అందరూ కలిసి చేసుకోవాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచనలు ఏమీ లేవు. కాబట్టి మీరు ప్రజాప్రతినిధులు, పెద్దలు, మీరందరూ ఎట్లా చెప్తే అట్లా చేసేదానికి మేమంతా కూడా మీ ఎట్లా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, పెద్దలు ఒకసారి మళ్ళీ ఇప్పుడు కాకపోయినా ఇంకో 10 రోజులకో నెలకో మీ ఆఫీస్లోనో ఇక్కడో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని కొంతమందిని ముస్లిం పెద్దలు కూర్చోబెట్టుకుని ఏం చేస్తే బాగుంటుందో అది చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు సురేష్ నాయుడు గారు ఈ సమస్య గురించి ఆయన కూడా తెలుసు. చాలాసార్లు మా అబ్దుల్లా సాహెబ్ గారు ఈ ప్రాంతం వాళ్ళు, ఆయన పిల్లప్పటి నుంచి ఏరియాలో తిరిగి అలవాటు ఉంది. మైదుకూరు రోడ్ అంటే, నజరుల్లా స్వామి దర్గా అంటే ఈ ఏరియా ఆయన చాలా మాకంటే ఎక్కువ అనుభవం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని గురించి ఆయన కూడా కొద్దిగా మాట్లాడాల్సిందిగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అల్హమ్దులిల్లా అంటే సర్వ పొగడ్తలు సర్వలోక సృష్టికర్త అయిన ఆ పరమాత్ముడికే. అలా ఇన్నా వలి అల్లా లా ఖౌఫున్ అలైహిం వలహుం యహ్జనూన్. ఖురాన్ షరీఫ్ లో అంటారు దేవుడు,
నా దైవ ప్రియులైన భక్తులకు భూమి పైన భయము ఉండదు, భూమి లోపల బాధ ఉండదు అంటున్నారు. మనం అటువంటి వాళ్ళ వెంట ఉంటే మనకు కూడా భూమి మీద భయం ఉండదు, భూమి లోపల బాధ ఉండదు. కాబట్టి మనం ఇంత స్థలాన్ని ఈరోజు మనకు ఆ మహానీయుడు అందించినాడు అంటే ఆయనకు దైవము మీద ఉన్న భక్తి త్యాగాన్ని మనము పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఈరోజు ఆయన దర్గా ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఇదే విధంగా గురువులను అడిగారు మహాప్రవక్తలు, మేము పాపం చేస్తాం, తప్పు చేస్తాం, చేతనైతే నీ దేవుని పిలిపించుకో అన్నారు. అప్పుడు మహాప్రవక్త దేవుని వైపు తిరిగారు. దేవుడు తన ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, ఓ ప్రవక్త, పాపం చేసిన వాడిని మేము పట్టుకోబడితే కొన్ని గంటల్లో ఈ విశ్వం ఖాళీ అయిపోతుంది. ఒక సమయం వరకు వాడిని వదులుతాం. ఆ సమయము లోపల వాడు చక్కదిద్దుకోకపోతే వానికి వాడు చేసిన బహిరంగంగా రహస్యంగా చేసిన ఈ విషయాన్ని వాడిని చూపిస్తాం అని మనకు ఖురాన్ గ్రంథం చెప్తుంది. ఆ విషయాన్ని మానవాళికి సత్య మార్గంలో నడిపించడానికి వచ్చిన వాళ్ళే గురువులు. అటువంటి మహాగురువు గారే నజరుల్లా స్వామి వారు. ఆ కాలంలోనే ఆయన మనకు అందించిన దివ్యమైన కానుక ఇది. ఈ కానుకను కాపాడుకుంటున్నామే గాని ఆయన యొక్క సమాధిని మనం చూడడం లేదు. దర్గా అంటే ఇది పార్సీ వర్డ్. దర్ అంటే స్థలం, గా అంటే నివసించేది. దర్గా అంటే నివసించే స్థలం. ఆయన నివసించే స్థలాన్ని పొద్దు ఏ విధంగా మనం ఉంచామో చూస్తే మనకు బాధ కలుగుతుంది. కాబట్టి ఊరి పెద్దలందరూ పరిశీలించి ఆ దర్గాకు ఒక దివ్యమైన వైభవాన్ని మనం కలిగిస్తాం మన తరంలో అని నేను భావిస్తూ ఈ అమూల్య అవకాశం ఇచ్చిన పొద్దుటూరు మాజీ చైర్మన్ గారు ముక్తార్ స్వామి గారికి, మన ఊరి ప్రెసిడెంట్ గారు మాకు ద్వారకా నగర్ ఆశ్రమంలో కూడా చాలా పనులు చేయించారు. ఆశ్రమం కట్టించారు, మసీదుకు డబ్బులు ఇప్పించారు. ఆయన చాలా సహృదయుడు కాబట్టి ఆయనకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తూ ఆయన ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించి మానవాళికి సహాయ సహకారాలు అందించాలని నేను మనస వాచ కర్మ త్రికరణతో కోరుతున్నాను. కోరుతున్నాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైనటువంటి పెద్దలు, గౌరవనీయులు వరదలారెడ్డి గారికి, మిగతా మైనార్టీ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇంకా ప్రొద్దుటూరులో ఇంత సెంటర్లో మైనార్టీ పార్టీని కాపాడుకోవడానికి ఇంత భారీ ఎత్తున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఇంతమందిని రప్పించి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేయాలని మత పెద్దలందరూ నిర్ణయించినందుకు ముందుగా వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. గతంలో లాయర్ దాదాపు గారు చెప్పినట్టు వీలునామా రాయడం జరిగింది. దీన్ని ఇన్ని రోజులు కష్టపడి మైనార్టీ పెద్దలందరూ కూడా కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా ధరలు పెరిగాయి, ఆశలు పెరిగినాయి. కాబట్టి వీలైనంత త్వరగా ఇప్పుడు కూడా మా అందరి సహకారాలు ఉంటాయి. దీనికి కాంపౌండ్ వాళ్ళు కానీ మిగతా కార్యక్రమాలకు కానీ ఏది చేసేదానికి కూడా మా వంతు తప్పకుండా సహాయం చేస్తాం. 10 లక్షల రూపాయలు ఈరోజు చేసే మెటీరియల్ కానీ ఏ రూపంలో అయినా తక్కువ కాకుండా నేను ఈ కాంపౌండ్ వాళ్ళకు మెటల్ కానీ, బ్రిక్స్ కానీ, సిమెంట్ కానీ, ఎందుకంటే డబ్బు ఇస్తే దుర్వినియోగం అవుతుంది, మెటీరియల్ ఇస్తాను, తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను తెలియజేసుకుంటున్నా. వీలైనంత త్వరగా మీరు మొదలు పెట్టాలని, ఇది ఒక పవిత్రంగా భావించే మీ మైనార్టీ సోదరులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఒక వ్యాపార అభివృద్ధికి కానీ, ఒక దైవభక్తికి కానీ ఉపయోగించుకొని అక్కడ వచ్చే వ్యాపార అభివృద్ధిలో వచ్చే ఆదాయాన్ని ఈ అల్లా దర్గాకు, నజరుల్లా దర్గాకు, ఆయన కూడా బీద వాళ్ళకు కానీ అందరికీ ఉపయోగపడే విధంగా మీరు కాపాడుకుంటారని,
దానికి మా వంతు కూడా తప్పకుండా సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్నగారికి చాలా సదుహృదయంతో ఈ కార్యక్రమానికి వచ్చి ఈ అభివృద్ధి చేసేదానికి నా వంతు నేను ఒక 10 లక్షల రూపాయలు మెటీరియల్ మీరు ఏం అడుగుతారో అడిగితే ఇస్తానని చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు మేము పహారీ గోడనే కట్టుకోవాలనుకున్నాము. దానికి ఇటుక సిమెంటు ఏదైనా కడ్డీలు అవసరమైతే ఎంత అవుతుందో ఎస్టిమేషన్ వేసిన తర్వాత మేము కూడా మంచిగా ఇంత చందా వేసుకొని తర్వాత సురేష్ అన్న గారి ఆయన అల్లు చేసిన ఇటుకలు కానీ సిమెంట్ కానీ కంకర్ కానీ ఇప్పించుకొని ఈ కార్యక్రమం పూర్తి చేస్తాము. ఈ ఆస్తిని కాపాడుతాము. ఎవరైతే నజరుల్లా సాహెబ్ గారు 1944 సంవత్సరంలో వీలునామా రాసి ఏ విధంగా ఆయన ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగానే మేమందరం కూడా ఇక్కడ పనిచేసే విధంగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రుడు ముక్తార్ గారు, సురేష్ నాయుడు గారు, వేదిక మీద ఉండబడిన పెద్దలందరూ, ఇక్కడికి వచ్చిన సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈ నజరుల్లా దర్గా అనేది 1944లో ఆయన వీలునామా రాస్తూ తన మసీదు మఠాన్ని కొనసాగిస్తూ ఎవరికి అమ్ముకోకుండా, ఇది ఎవరు తినేసేయకుండా, ఇది శాశ్వతంగా ప్రొద్దుటూరు ప్రజల యొక్క ముస్లిం సోదరులకు ఉపయోగపడాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన రాసిపోయినాడు. ఇప్పుడు మనం అట్లా రాసేవాళ్ళం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు. సాబ్ ఇప్పుడు ఇచ్చేవాళ్ళు అయితే ఎవరు లేరు. కాబట్టి పెద్దలు ఒక మంచి మనసుతో మానవునిగా జన్మించినాడు. ఈ దేశంలోకి ప్రపంచంలోకి వచ్చినాం, మళ్ళీ మనం పైకి పోతుంటాం. కాబట్టి వచ్చిన జన్మకు సార్థకత చేసుకొని మనము చనిపోవాలనే ఒక మంచి సంకల్పము 44లో ఆయన అంటే ఇప్పటికి దాదాపు 100 సంవత్సరాలు 140 సంవత్సరాల కిందట ఆయన అటువంటి ఆలోచనతో పొద్దుటూరు ప్రజల భవిష్యత్తు కోసం అది ఉపయోగపడాలని తన సొంత ఆస్తిని కొడుకులకు బిడ్డలకు ఎవరికి రాయించాల. ఇది ప్రజానికానికి ఇక్కడ మఠం జరగాల, పొద్దుటూరులో ఉండబడిన ప్రజలకు ఇది నిరంతరం అందుబాటులో ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో రాయించాడు. మన కొడుకుల బిడ్డలను కాదని ఎవరు రాయించలేం. ఎంత గొప్పవాడో మనం ఆలోచించాలా. ఆయన అడుగుజాడల్లో మనం నిలవాలని కోరుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఆయన రాయించిపోయినాడు, దీన్ని ఏదో మనం చేసుకుందామనే ఆలోచన లేకుండా అటువంటి గొప్ప వ్యక్తి మనమందరం చేతులెత్తి నమస్కరించినా కూడా మనము ఆయన స్వర్గంలో ఉన్నవాయన చేరుతుందో ఏమో తెలియదు. కానీ అటువంటి గొప్ప వ్యక్తి నజరుల్లా గారు. ఆ కాలంలో చదువు లేదు, పెద్ద సంస్కారం లేదు, పెద్ద పట్టణం కాదు. అప్పుడు ఇంకా వ్యాపార కేంద్రంగా కొద్దిపాటిగా ఉండబడినప్పటికీ కూడా తన బిడ్డలకో కొడుకులకో ఇది ఇవ్వాలనుకో ఏమాత్రం ఆలోచన లేకుండా ఇది ఒక ట్రస్టుగా, నజరుల్లా ట్రస్టుగానే శాశ్వతంగా నడవాలని కోరుకునే ఆ పెద్దలు ఎక్కడున్నారో ఆయనకు మనం చేతులైతే నమస్కరించాలి. అంత గొప్ప మనస్తత్వంతో ఈ యొక్క స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంట్లో కూడా ఈ అగ్రిమెంట్లో ఏముందంటే ఎవరికి వాళ్ళ వారసులకు చెందేదానికి లేదు, రైట్ లేదు. ఎన్ని రోజులైనా వాళ్ళు ఇక్కడ ఉండి దాన్ని చేసుకొని దానిని ఇక్కడ దాని మఠాన్ని దాని మసీదును నడుపుకుంటూ చేయాలని చెప్పినాడు. కానీ దీంట్లో వచ్చిన ఏ ఒక్క రాగి పైసాను కూడా వాళ్ళు ఎవరు తినాలని అనుకోవడం లేదు. మరి వాళ్ళు నాకైతే తెలియదు. మళ్ళీ వాళ్ళు ఇవి రాయించిన వాళ్ళలో ఎవరైనా బతుకున్నారో లేదో అయితే నాకు తెలియదు, లేరు. కానీ వాళ్ళు కూడా వాళ్ళ తండ్రి తర్వాత దీన్ని ఏదైనా గిమ్మాలని పరాధీనం చేయాలనే ఆలోచన పెద్దగా లేదు. ఒకరిద్దరికి ఆలోచన వచ్చినప్పటికీ కూడా ఈ అప్పుడు ఉండబడిన ముక్తార్ గారు ఇంకా కొంతమంది పెద్దలు ఈ నజరుల్లా స్థలాన్ని అమ్ముకొని ఇక్కడ వాడిని వారసులు కొంత అమ్ముకొని తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారని, వాళ్ళు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని అమ్ముకొని పోవాలని కొంతమంది ఇక్కడ వచ్చి దారాలు చేయడము చూసుకోవడము కూడా జరిగినప్పటికీ కూడా అప్పుడు మరి నజరుల్లా ట్రస్ట్ అనేది ఈ అగ్రిమెంట్ తెచ్చి చూసిన తర్వాత ముక్తార్ గారు ఇది పొద్దుటూరు ప్రజలకు శాశ్వతంగా రాసిపోయాడన్న వాళ్ళందరూ వారసులు అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొనుక్కునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని అంటే
అప్పుడు దీన్ని ఎక్కడ ఎవరు కూడా అమ్ముకోకూడదు అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు నాకు బాగా తెలిసిన రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారిని పిలుచుకొని వచ్చినారు. వాళ్ళ ఉద్దేశం ఏమంటే నేనేదో రాజారెడ్డి చెప్తే వింటాననే ఉద్దేశంతో, అవసరం వస్తే రాజశేఖర రెడ్డి గారితో చెప్పించాలనే ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చినారు. మరి మేమందరం మున్సిపల్ ఆఫీసులో కూర్చొని వాళ్ళ పెద్దలు మన పెద్దలు మేమందరం కూడా కూర్చొని ఇది ఈ అగ్రిమెంట్ ప్రకారం అమ్ముకునేదానికి హక్కు లేదని ఆయనకు చెప్పడం జరిగింది రాజారెడ్డి గారు. ఆయన మొండి వాదన, ఎందుకు లేదు వాళ్ళ కొడుకులకు బిడ్డలకు లేదా నీ కొడుకులకు బిడ్డలకు నీ ఆస్తులకు ఉండేది అమ్ముకునేదానికి హక్కు లేదా, నువ్వేటో చెప్తావని చాలా గట్టిగా వాదించినారు. అన్నా మనం ఏమీ లేదు, ఈ అగ్రిమెంట్ మేరకే పురా మనం దీంట్లో అయితే రైట్ లేదు, వాళ్ళకి అమ్ముకునేదానికి హక్కు లేదు, ఇది నిరంతరము ప్రజల కోసమే ఉండాలనే దాని మీద ఆయన రాసిపోయినాడు అనేది చెప్తే చాలాసేపు వాగ్విధానం ఇవన్నీ జరిగిన తర్వాత అది వాళ్ళు ఆయన వదిలిపెట్టే సరేనా మీకు వచ్చేటట్టు లేదని చెప్పి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ స్థలం ఇక్కడనే ఉంది. ఇప్పుడైనా కూడా ప్రొద్దుటూరు ప్రజల ఆస్తి, ఎవరికి ఇంట్లో సొంత వాళ్ళకి కానీ మనం బయట వాళ్ళకి కానీ ఎవరికి హక్కు లేదు. అటువంటి హక్కు లేని ఆస్తిని ప్రొద్దుటూరు ముస్లింస్ మరి ఏం మంచి పని చేయాలని ఆలోచిస్తున్నారో మీరు ఆలోచన చేయండి. మీ ఆలోచనకు అనుగుణంగా మేము అన్ని రకాల సహకరిస్తాం. అదే ఇప్పుడు మాకు డెవలప్మెంట్ కమిటీ అనేది ఏర్పాటైన తర్వాత కేవలం నిస్వార్థంగా వాళ్ళ ఇంట్లో కాఫీ తాగి భోజనం తిని వచ్చే వాళ్ళని మాత్రమే కమిటీ మెంబర్లుగా పెట్టండి. ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం ఉండకూడదు. ఈయన ఉద్దేశం అది. స్వర్గంలో ఉండే ఆయన దీనిని ఎట్లా జరుగుతుంది నా ట్రస్ట్ అనేది చూస్తాడు కాబట్టి ఎక్కడా అవకాశం లేని పరిస్థితుల్లో దీనికి ఒక మంచి వ్యక్తులను నియమించండి, మత పెద్దలను నియమించండి. వాళ్ళ ఆలోచన మేరకు ఏం చేయాలనేది మీరు ఆలోచించుకోండి. కాబట్టి ఇది పొద్దుటూరు ప్రజలకు సంబంధించిన ఆస్తి. ఇక్కడ మీ ముస్లిం పెద్దలందరూ కలిసి ఏకగ్రీవంగా పొద్దుటూరు ముస్లిం సోదరులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది ఇది ప్రజలకందరికీ అనేది ఆలోచన చేసి మీరు ఒక నిర్ణయం తీసుకొని మళ్ళా మాట్లాడదాం. మనం అందరూ ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని మీకు అందరికీ సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎల్లప్పుడూ ఈ నదుల కమిటీ ఆస్తుల పరిరక్షణకు ఉంటాయి కూడా అని మేమందరం భావిస్తున్నాము. నిలబడిందంటే ముక్తారు మేమందరం కలిసి నిలబెట్టాం కాబట్టి అప్పుడే పరిస్థితి వచ్చింది. కొనేవాళ్ళు కూడా కొన్నారు. శివారెడ్డి గారని ఆయన 1,30,000తో రాసుకుని అగ్రిమెంట్ కూడా చేసి అడ్వాన్స్ కూడా ఇచ్చినాడు. అప్పుడు పెద్ద ఆయన వాళ్ళందరూ పిలిపించి కాదని చెప్పి వాళ్ళని వెనక్కి పంపించేసిన తర్వాతనే ఇక్కడ మసీద్ కట్టడం జరిగింది. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ ఒక 20 సెంటర్లో కళ్యాణ మండపం కమ్యూనిటీ హాల్ కూడా కట్టాము. అదేవిధంగా ఇప్పుడు మిగిలిన స్థలము కొంతమంది ఒక 5-6 మంది నిన్న మున్సిపాలిటీ వాళ్ళు కాడికి పోయినారు. ఈ స్థలం మాది 1976 నుంచి ఉండే కమిటీ, డూప్లికేట్ కమిటీ. ఒక 10 సంవత్సరాల నుంచి మేము రిజిస్టర్ చేసుకున్నాము, అది కమిటీ మాది అని దుష్ప్రచారం చేస్తా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఈ ఆస్తిని ఏం చేస్తే బాగుంటుందో అందరి అభిప్రాయాల మేరకు అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ పనులన్నీ మానేసి ఈ 2 రోజుల నుంచి శుక్రవారం నుంచి మసీదులలో ఎలా చేసిన పెద్దలకు, పేష్మాములకు, ఇమాములకు మీ అందరికీ కూడా వచ్చిన దానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభను ఇంతటితో ముగిస్తామని చెప్పి కొంతమంది ఇప్పుడు ఇక్కడ ఉండబడిన మసీదును కొంత పరిశుభ్రత వాతావరణం లేదనే ఆలోచన కొంతమంది నాకు చెప్పడం జరిగింది. మనం ప్రొద్దుటూరులో ఉండబడిన అన్ని మసీదులతో పాటు దీనికి కూడా ఒక మంచి కమిటీ వేసుకొని మసీదు పరిశుభ్రంగా ఉండేదానికి ఈ ప్రాంతీయులందరూ ఇక్కడ మసీదుకి వచ్చేటట్టు మంచి సౌకర్యాన్ని కలగజేయాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళని ఇదే సందర్భంలో ఆ దర్గాను కూడా కొద్దిగా పొద్దుటూరులో 2వ దర్గాగా తయారు చేయండి సార్. అది దర్గాను పెడితే విషయం ఏమంటే ఇప్పుడు మన మసీదుకు వచ్చేదానికి అక్కడ ఒక రోడ్డు సౌకర్యం లేదు. చాలా మంది రోజుకు 200-300 మంది వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఒక రోడ్డు సౌకర్యము, దానికి ఈ మసీదుకు వాడిన నీళ్లు రోజుకు 4-5 లీటర్లు నీళ్లు పడుతున్నాము. ఆ నీళ్లు పోయేదానికి సౌకర్యం లేక ఇక్కడే మడుగుగా ఏర్పడి దోమలు అన్ని శుభ్రతగా లేదు. ఎమ్మెల్యే గారికి మా రిక్వెస్ట్ ఏమంటే ఈ వార్డు కౌన్సిలర్ శంకర సుబ్బారెడ్డి అని ఆయనకు ఇంతకుముందు 2-3 సార్లు చెప్పినా
ఆయన ఏం పెద్దగా పట్టించుకోలేదు. మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి ఆ సిమెంట్ రోడ్డు ఒకటి, ఒక డ్రైనేజ్ ఒకటి ప్రభుత్వ మున్సిపాలిటీ నిధుల నుంచి ఏర్పాటు చేసే విధంగా ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోవాలని ప్రజలకు ఆ విషయంగా చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ముఖ్తార్ గారు చెప్పిన మాటలు కొంతకాలం తర్వాత చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు లేవు, వాకిళ్ళు లేవు, ఏం లేనప్పుడు ఒకటి రోజులు డైలీ వేయాలా? ఆ మసీదుకి వచ్చేదానికి ఎవరో ఎక్కడికి వెళ్ళి మసీదుకి వచ్చే రోడ్డు వేయిస్తాము. అయితే ఈ ఇప్పుడు ఆదివారం వచ్చే ఆదివారంలో కల్లా 1-2 నిర్ణయాలు మీరందరూ కమిటీ సమావేశమై వచ్చే ఆదివారం లేకుండా మళ్ళీ ఊరికి ఒక 10 మందితో కలుసుకొని ఏం చేద్దామనే నిర్ణయానికి వచ్చారని అభిప్రాయం చెప్పండి, మళ్ళీ మాట్లాడదాం. తప్పకుండా తప్పకుండా అన్నా, తప్పకుండా. ఈరోజు ట్రస్ట్ వీలునామా ప్రకారంగా ఆయన గుర్తుపడిన ఆస్తి అభివృద్ధి కోసం పొద్దుటూరు శాసనసభ్యులు వరదారి రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తెలుగుదేశం పార్టీ సురేష్ నాయుడు గారు ముఖ్య అతిథులుగా పిలుచుకొని పొద్దుటూరు పట్టణంలోని మత పెద్దలకు అభివృద్ధి చేయండి, ముస్లిం పేదలకు సహాయపడే విధంగా ఉండాలని చెప్పి వారు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారం ఇక్కడ ఈ కమిటీ వారే కాకుండా పొద్దుటూరు పట్టణంలోని కొంతమంది పెద్దలను కలుపుకొని ఒక అంచనా వేసి ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది, మద్రసా పెట్టాలా, ఏదైనా యతీంఖానా పెట్టాలా, కన్స్ట్రక్షన్ ఏదైనా చేసి ఆదాయం పెంచాలా, నజుల్లా స్వామి వారి దర్గా అంచనాలేసి ఆడ దర్గా ఏ విధంగా ఏర్పాటు చేయాలా అని దర్గా స్వాముల వారు అయితేనేమి, దేశీ మామూలు వారు అయితేనేమి, మన అడ్వకేట్స్, వ్యాపారస్తులు అందరూ కలిసి పొద్దుటూరు నడిబొడ్డున ఉండే ఈ ప్రాపర్టీని అభివృద్ధి పరిచే విధంగా అందరం కూర్చొని సమావేశమైనాము. ఈ వార్తను పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ తెలుపుతూ అందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలని, అందరి చేదోడు వాదోడు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. बंगावल्ला साहब की बंगावल्ला के बाद डेवलप करना पैसा कौन का रुपया खाली नहीं, कौन खसीला खाना सुन सब बढ़ते नहीं, बढ़ता का सुबह सुनते हैं। हाँ भाई डेवलप करेंगे, मैं भी बढ़ती सब बैठना भाई, मेरे को बड़े भी बोल गया कब बैठना गया गए तो मैं छोटा मैं काम वाला रहती तबीयत बात डेट डाल को बैठ को क्या करना है कांपौंड दीवार में बहुत सारा सर्वे लाइन खींच को कराना पीर को आता है देखो तो दिजना को जिम्मेदारी करना तो अच्छा बहुत सारा क्लियर तो हटा